ఈరోజు మనము యువతలో ముఖ్యంగా నడుము నొప్పి రావడము ఎందుకు అనేది కారణాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఒకటి స్పీడ్ డ్రైవింగ్ చేయడము, తర్వాత బైక్స్ పైన ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జంప్ చేయడము. రెండవది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంటే అందరూ హెవీ లిఫ్ట్ చేయడం వల్ల కూడా నడుములు పట్టేస్తుంటాయి. దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాపర్గా టైం టు టైం నీళ్లు తాకపోవడం, దీనివల్ల ఏమైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి కూర్చునే విధానం కరెక్ట్గా పొజిషన్లో కరెక్ట్గా లేకపోకుండా జారి ఇట్లా పడుకోవడం, ఇట్లా కూర్చోవడం వలన కూడా నడుము నొప్పి స్పైనల్ కార్డ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా పెయిన్స్ వస్తుంటాయి. తర్వాత మెత్తటి పరుపు పైన పడుకోవడం, దీనివల్ల కూడా వెన్నెముక దెబ్బతింటుంది. కాబట్టి తర్వాత మినిమం ఎక్సర్సైజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, చేస్తే హెవీగా చేయడం లేదా అసలే చేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల యువతలో ఎక్కువగా ఈ నడుము నొప్పి మనం చూస్తుంటాం. సో దీనికి సరిపోయిన జాగ్రత్తలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ఉంటే కంపల్సరీగా ఈ పడుకునే విధానం కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తర్వాత గంటల కొద్దీ కూర్చొనడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు గమనించుకొని శరీరానికి అవసరమైన మేర ఎక్సర్సైజ్, డైట్, తర్వాత పొజిషన్ కరెక్ట్గా కూర్చున్న విధానంలో కూర్చోవడం, భంగిమ అంటారు దాన్ని, కూర్చున్న విధానం, ఇలాంటివన్నీ మనం కరెక్ట్గా ఫాలో అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. నమస్తే.